వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడులో క్షణక్షణానికి పరిస్థితులు దిగజారిపోతున్నాయి. విజయ్ వ్యవహారంలో గవర్నర్ తీరుపై ఆగ్రహావేశాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీవీకే కార్యకర్తలు విజయ్ అభిమానులు రోడ్డెక్కుతున్నారు. గవర్నర్ నిర్ణయాన్ని సినీ ప్రముఖులు కూడా తప్పుపడుతున్నారు. విజయ్కి అండగా ఎంపీ కమల్ హాసన్, ప్రకాష్ రాజ్, విశాల్ నిలిచారు. సీఎంగా ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వాలంటూ డిమాండ్స్ ఊపందుకున్నాయి. తమిళనాట ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, సినీ ప్రముఖుల వాయిస్ ముఖ్యంగా కూడా తోడవుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఏ విధంగా చూడాలి, ప్రస్తుత పరిణామాలు ఏంటి, అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, తమిళనాడులో క్షణక్షణానికి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విజయ్ ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనేక అడ్డంకులు, ఆటంకాలు వస్తున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో 2 రోజుల నుంచి కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఏదైతే విజయ్ గవర్నర్ ని కలవడం, ఆ తర్వాత ఆయన సంఖ్యాబలం చూపించమని చెప్పడం, వెనుదిరిగి రావడం, ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో టీవీకే కార్యకర్తలతో పాటుగా విజయ్ అభిమానులు భారీ ఎత్తున రోడ్లపైకి వస్తున్నారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించడం లేదు, ఏదో ఒక కోరి చెప్పి బయటికి పంపేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి కూడా కార్యకర్తలు అలాగే అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి. మరో పక్కన మనం చూసుకుంటే సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో విజయ్ కి అండగా నిలిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంపీ కమల్ హాసన్ పూర్తి స్థాయిలో దీనిపైన కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి స్థాయిలో గవర్నర్ కావాలని ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఏర్పాటు కాకుండా విజయ్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నట్టుగా పూర్తిగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పేసి కూడా ఎంపీ కమల్ హాసన్ చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా ప్రకాష్ రాజ్ కావచ్చు, విశాల్ కావచ్చు, వీరందరూ కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. పూర్తి స్థాయిలో విజయ్ ప్రమాణ స్వీకారం కాకుండా ఇది అడ్డుకుంటున్నారు. కేవలం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 112గా ఉంది కాబట్టి అసెంబ్లీలో పూర్తి స్థాయిలో తన పలువురు నేర్పులను నిరూపించుకుంటామని చెప్పి అనేక సందర్భాల్లో కూడా గవర్నర్ కు విన్నవించుకున్నప్పటికీ కూడా పూర్తి మెజార్టీతోనే రావాలని చెప్పేసి కూడా వెనక్కి పంపడాన్ని పూర్తి స్థాయిలో వీరు ఆక్షేపిస్తున్నారు. ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అసెంబ్లీలో బల నిరూపణ కాకపోతే ఆ తర్వాత పార్టీకి చెందినటువంటి నిర్మల్ కుమార్ ఎవరుతున్నారు, సిపిఎం నేతలతో కూడా ఆయన కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశం కూడా అయ్యారని చెప్పవచ్చు. రేపు ఉదయం ఈ పార్టీలకు సంబంధించినటువంటి నిర్ణయం కూడా వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ వీరి నిర్ణయాన్ని రేపు ప్రకటిస్తే కనుక ఖచ్చితంగా విజయ్ డిఎంకే క్లియర్ గా తన స్టాండ్ ఏంటో చెప్పినప్పటికీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి గవర్నర్ తీరు కావచ్చు, లేకపోతే ఇతరత్ర టీవీకే అభిమానులు, కార్యకర్తలు, పర్టికులర్ గా విజయ్ అభిమానులు రోడ్డెక్కుతున్నటువంటి తీరు ఏంటి, అసలు ఈ పరిణామాలకు సంబంధించి సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా తోడైనటువంటి బలం, ఆ వాయిస్ అనేది? ముందు నుంచి కూడా అందరి సపోర్ట్ విజయ్ కుందని చెప్పాలి. ఎవరిని ఏ ఒక్కరిని కూడా విమర్శించకుండా ఆయన రాజకీయ ఏదైతే ప్రసంగాల్లో కావచ్చు ఏ ఒక్కరిని కూడా దూషించలేదని చెప్పవచ్చు. చాలా క్లీన్ గా తన ప్రజలకు ఏం చేయాలనుకుంటాడు, తమిళనాడుకు ఏం చేయాలనుకుంటాడు అని కూడా స్పష్టంగా చెప్పి రాజకీయాల్లో ఒక స్పష్టమైనటువంటి అయితే ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి పార్టీలను కాదని లార్జెస్ట్ పార్టీగా ఈ రోజు టీవీకే ఆలోచించని చెప్పొచ్చు. నేపథ్యంలో కూడా టీవీకే కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా సినీ ప్రముఖులు కూడా ఆయన వెంట ఉన్నారని చెప్పవచ్చు. ఏదైతే ఒక సినిమా నుంచి రాజకీయాల్లో ఎదిగి ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతున్నటువంటి విజయ్ ని కేవలం అడ్డుకోవడానికే రాజకీయ కుట్ర జరుగుతా ఉంది. తను బల నిరూపణ చేసుకుంటారు, తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే గవర్నర్ వెనక్కి తిప్పుతున్నారు అన్న ఆలోచనకు వారు వచ్చారు. కాబట్టి పూర్తి స్థాయిలో వీరు విజయ్ కి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు ఈ పార్టీస్, లెఫ్ట్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ పార్టీస్ తో కూడా స్టాలిన్ వారు సమావేశం కావడం, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు. మిత్రపక్షాలు ఉన్నప్పటికీ కూడా విజయ్ కి మద్దతు మీరు ఇవ్వాలనుకుంటే నిరభ్యంతరంగా మీరు ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి కూడా ఒకవైపు స్టాలిన్ కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఇప్పుడు రాజకీయాలు అంతా కూడా ఆసక్తికరంగా మనం మారాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పూర్తి స్థాయిలో సిపిఐఎం అలాగే సిపిఐ, విసికే ఈ పూర్తి స్థాయిలో ఈ పార్టీలన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి సుముఖంగా ఉన్నట్టు కూడా మనకు వ్యక్తమవుతుంది. పూర్తి స్థాయిలో రేపు ఉదయం వీరు నిర్ణయం ప్రకటిస్తే కనుక విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో వీరు మద్దతు కోరేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మరోపక్క అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉదయచర్లో ఉన్నటువంటి రిసార్ట్స్ లో తరలించారని చెప్పవచ్చు. 27 మందికి పైగా కూడా ఎమ్మెల్యేలు అక్కడ రిసార్ట్స్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఒక అడ్డంకులు ఏర్పడుతున్నాయి తను ప్రమాణ స్వీకారం చేయడానికి. ఈ నేపథ్యంలో ఈ అడ్డంకులు తొలగించాలా, ముఖ్యమంత్రిగా విజయ్ కి అవకాశం ఇవ్వాలి. వాస్తవానికి రాజ్యాంగబద్ధంగా మనం చూసుకుంటే ఖచ్చితంగా ఏదైతే లార్జెస్ట్ పార్టీ ఉంటుందో, ఎక్కువ సీట్లు సాధించే పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సి ఉంటుంది. ఒకవేళ వారు అసెంబ్లీలో తన బల నిరూపణ నిరూపించుకోలేకపోతే కనుక ఆల్టర్నేటివ్స్ దారులు వెతకాలి. కానీ అతను లార్జెస్ట్ పార్టీని ఆహ్వానించకపోవడం, పార్టీ చాలా సార్లు కూడా గవర్నర్ కలిసినప్పటికీ కూడా ఇక్కడ మద్దతు తెలుపకపోవడం పట్ల కూడా టీవీకే కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో సినీ ప్రముఖులు కూడా పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నారు. ఇది
అక్కడ పరిణామాలను అయితే ప్రజలైతే నిశితంగా గమనిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సాయంత్రానికి అంతా ఓ కొలిక్కు వస్తుందని ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. చూడాలి, తమిళనాడు రాజకీయ పరిస్థితులు ఎప్పుడు కూడా చిత్ర విచిత్రాలకి దారితీస్తూ ఉంటాయి. ప్రజల ఆగ్రహానికి మరి గురవుతారా లేదా అనేది కూడా ప్రస్తుత పరిస్థితిని బట్టి చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. తమిళనాడులో క్షణానికి పరిస్థితులు దిగజారిపోతున్నాయని చెప్పాలి. విజయ్ వ్యవహారంలో గవర్నర్ తీరుపై ఆగ్రహావేశాలు పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీవీకి కార్యకర్తలు విజయ్ అభిమానులు కూడా రోడ్డెక్కుతున్నారు. గవర్నర్ నిర్ణయాన్ని సినీ ప్రముఖులు కూడా తప్పుపడుతూ ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది.